సంగం మండలం దువ్వూరు గ్రామంలో 13వ అంతర్జిల్లాల రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనయ ఆనం లీలా కైవల్య ముఖ్య అతిథిగా హాజరు కాగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, క్రీడాభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువతతో పాటు పరిసర గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆనం లీలా కైవల్య మాట్లాడుతూ దువ్వూరు గ్రామంలో రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. క్రీడలంటే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎంతో అభిమానం ఉందన్నారు. రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ మారుమూల గ్రామమైన దువ్వూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం శుభపరిణామమని తెలిపారు. క్రీడల అభివృద్ధికి ఇటువంటి పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. మీరు ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి రావడం మా అందరికీ చాలా గర్వంగా ఉంది. రెండవది, మన భారతదేశంలోనే పురాతనలో చెప్తుంటారు కబడ్డీ అనేది ఒక పురాతనమైన ఒక అన్ని ఆటల్లో ఒక ఆట అని. సో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మీకు ఈ 4 రోజులు మీ అందరికీ ఏవే వసతులు కావాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు అండ్ నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు మీకు కావాల్సిన వసతులన్నీ అరేంజ్ చేశారు. సో ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా తండ్రి గారి గురించి. ఆయనకి క్రీడలన్నా క్రీడాకారులన్నా చాలా ఇష్టం. ఆయన రాజకీయ వ్యక్తిగత జీవితంలో ఒలింపిక్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా సేవలు అందించారు. నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ స్టేడియంలో అండ్ రేపు రాబోయే రోజుల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో కొత్తగా నూతనంగా రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ స్టేడియం ఒకటి ఇక్కడ నిర్మించబోతున్నారు. ఇది కూడా నాన్నగారి హయాంలో జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా రాబోయే స్పోర్ట్స్ ఎవరైతే ఆటలు ఉన్నాయో అవన్నిటికీ కూడా మీకు ఒక మంచి స్టేడియం ముందర రాబోతుందని అందరికీ చెప్తున్నాను. ఈరోజు ఈ గ్రామీణ స్థాయి నుంచి మన ఏషియాలోనే అంతర్జాతీయ క్రీడగా గుర్తింపబడినటువంటి ఈ కబడ్డీ, బీచ్ కబడ్డీ ఎంతో 5-6 సంవత్సరాలుగా చాలా ఇంపార్టెన్స్ని కూడా సంతరించుకున్నటువంటి వాస్తవం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఈ క్రీడల్లో పాల్గొనడానికి ప్రత్యేకంగా మహిళలందరూ కూడా యువతి 26 జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా యువకులు పోయినసారి కూడా వచ్చున్నారు ఇక్కడికి 13 జిల్లాల్లో జరిపినప్పుడు. కానీ ఈసారి ప్రత్యేకత 26 జిల్లాల నుంచి 26 మహిళలు 26 పురుషుల యొక్క జట్లు కూడా ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషం. ఈ గ్రామీణ క్రీడల్లో చాలా ముఖ్యమైనది కాబట్టి గెలుపోవటముల గురించి మీరు కంటే కూడా గేమ్లో పార్టిసిపేట్ చేయడం అనేది ముఖ్యం. కాబట్టి మీరు గెలుపు వైపు మీరు అందరూ ముందుకు పోండి. కానీ ఏదన్నా చివరిలో కొన్ని నిరుత్సాహాలు ఉన్నా కూడా నెక్స్ట్ టైంకి మీరందరూ కూడా గెలుపు వైపు ప్రయత్నిస్తారని చెప్పి మేము కూడా అంతా ఆశిస్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా మీ అందరూ కూడా ఉంటాయని తెలియజేసుకుంటూ, ఈరోజు గేమ్స్ని, ఈ క్రీడల్ని, స్పోర్ట్స్ని ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా ఒక చదువులు యంత్రాల మాదిరిగా తయారు చేస్తున్నారు తప్పితే పిల్లలకి వాళ్ళకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలగాలంటే ఈ క్రీడలన్నీ ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వారందరూ కూడా తల్లిదండ్రులకి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్న పెద్దలు చెప్తారు, హెల్త్ ఈజ్ వెల్త్ అని. కాబట్టి ఆరోగ్యం ఉండాలంటే క్రీడల్లో మనం పార్టిసిపేట్ చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఆరోగ్యం లేకపోతే ఏదీ సాధించడం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామం నుంచి రాష్ట్రానికి, జిల్లా స్థాయికి ఒక క్రీడాకారుని తయారు చేయాలన్న లక్ష్యం, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి క్రీడాకారులు తయారు చేయాలనే లక్ష్యంతో ఈరోజు నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన విద్యామంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఎంతో పెద్ద ఎత్తున ఈ రోజుని ఈ ఆటపాటలు ప్రోత్సహించడానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో, బడ్జెట్తో ముందుకు పోతున్నాం. మేము అందరం చూస్తూ ఉన్నాం.
గతంలో కంటే ఈరోజు భారతదేశం ఆట పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకోవడం అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి ఆటపాటలు ప్రోత్సహించడానికి మన అందరం కూడా కలిసికట్టుగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు అమ్మాయిలు అంతకుముందు చదువు తప్పితే బయట వచ్చేవాళ్ళు, కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఈరోజు వాళ్ళ చట్టసభలో కూడా రేపు రాబోయే రోజుల్లో ఒక ఇటులోనే కాకుండా రేపు 2029 ఎలక్షన్స్ నుంచి 50% అమ్మాయిలు, 33% రిజర్వేషన్ అయినా కూడా కానీ జనరల్ సీట్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది 50%. అందుకే మన సోదరి ఇక్కడ ఉన్నారు కైకిల్లారెడ్డి గారు, ఆయన కూడా మంచి రాజకీయ భవిష్యత్తు మన మీ అందరి ఆశీస్సులతో ఉండాలా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి మహిళ ఈరోజు భారతదేశంలో ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ప్రత్యేకించి నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళ సాధికారత అనే దాని కింద ఆటపాటలతో పాటు అన్ని రంగాల్లో కూడా మనం ప్రోత్సహించడం మనం అందరం కూడా చూస్తామని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం.